సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో రివీల్ అయిన ఆ ట్రెండింగ్ మూవీ అప్డేట్స్ అన్ని ఈ ఒక్క వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి, రాజమౌళి గారి సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక 2 వారాలు ఫుల్ గ్యాప్ ఉండాలి. ఇండియన్ ఇండస్ట్రీలో ఏ పెద్ద సినిమా కూడా క్లాష్కి రాకుండా పక్కా ప్లాన్తో రిలీజ్ చేయడం ఆనవాయితీ కదా. అయితే ఇప్పటివరకు పాన్ ఇండియన్ సినిమాలు చేశారు కాబట్టి వితౌట్ క్లాష్ మన దగ్గర కుదిరింది. కానీ 2027 ఏప్రిల్ 7th రాబోతున్న పాన్ వరల్డ్ వారణాసి మూవీకి ఇప్పుడు హాలీవుడ్ మూవీస్తో క్లాష్ పడేలా ఉంది. అదే కనుక జరిగితే మోస్ట్లీ సినిమా పోస్ట్పోన్ అయిపోవచ్చు, చెప్పలేం. ఎందుకంటే అక్కడ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీ March 26th, 2027 రిలీజ్ అవుతుంది. అండ్ April 9th ఎలిజబెత్ ఓస్లన్ వన్ ఆఫ్ ద లీడ్స్ చేసిన ప్యానిక్ కేర్ఫుల్లీ అని థ్రిల్లర్ ఫిల్మ్ కూడా రిలీజ్ అవుతుంది. ఆబ్వియస్లీ ఈ 2 సినిమాలు ఐమాక్స్ స్క్రీన్స్ కోసం కొట్టేసుకుంటాయి అండ్ లార్జ్ ఫార్మాట్ స్క్రీన్స్ కూడా ఆక్యుపై చేసుకుంటాయి. ఈ రెండింటి మధ్యలో రిలీజ్ అవుతున్న వారణాసికి ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో థియేటర్స్ దొరకకపోవచ్చు. అప్రాక్సిమేట్లీ 1000 కోట్లు బడ్జెట్ పెట్టి వరల్డ్ వైడ్ ఆడియన్స్కి థియేటర్లు ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఎస్ఎస్ఆర్ ప్రయత్నిస్తుంటాయి. ఈ లోపు ఈ క్లాష్లు వచ్చి మన కొంప ముంచేలా ఉన్నాయి. నేనైతే ఎస్ఎస్ఆర్ ఈ 2 మూవీస్తో క్లాష్కి రారని అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుద్దో. నెక్స్ట్ న్యూస్, ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్న 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఫైనల్లీ రివీల్ అయ్యాయి. మన కల్కి సినిమా ది బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అండ్ పాపులర్ హోల్సమ్ ఎంటర్టైనర్ ఈ 2 కేటగిరీస్లో అవార్డ్స్ గెలుచుకుంది. అండ్ పుష్ప 2 మూవీ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరీస్లో 2 అవార్డ్స్ గెలుచుకుంది. అండ్ కమిటీ కరోళ్ళు మూవీ అయితే బెస్ట్ తెలుగు ఫిలిం అండ్ బెస్ట్ మేకప్ కేటగిరీస్ 2 అవార్డ్స్ గెలుచుకుంది. అండ్ బెస్ట్ డైలాగ్ రైటర్గా వెంకీ అట్లూరి ఫర్ లక్కీ భాస్కర్, బెస్ట్ డైరెక్టర్గా రాజ్ కుమార్ ఫర్ అమరన్, బెస్ట్ యాక్ట్రెస్ ఏమో యామి గౌతమ్ ఫర్ ఆర్టికల్ 370, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్ ఫర్ ఆర్టికల్ 370, బెస్ట్ చైల్డ్ యాక్టర్గా 35 ఇది చిన్న కథ కాదు మూవీకి అరుణ్ దేవ్ గెలుచుకున్నారు. అండ్ మోస్ట్ అవైటెడ్ బెస్ట్ యాక్టర్గా మమ్ముట్టి ఫర్ బ్రహ్మయుగం అండ్ కార్తిక్ ఆర్యన్ ఫర్ చందు ఛాంపియన్ విన్ అయ్యారు. మరి నామినేషన్ లిస్ట్లో బన్నీ ఉన్నారో లేదో తెలియదు, ఆ లిస్టు బయటికి రాదు. ఇంకా చాలా పెద్ద విన్నింగ్ లిస్ట్ ఉంది, అవన్నీ స్క్రీన్ మీద పెట్టాను, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. నెక్స్ట్ న్యూస్, జస్ట్ ఫస్ట్ పార్ట్తో వరల్డ్ వైడ్ 1300 కోట్ల పైన కలెక్ట్ చేసి ఇండియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయిన దురంధర్ మూవీ ఈ July 10th జపాన్లో రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయింది. జపాన్లో 80 స్క్రీన్స్లో రిలీజ్ చేస్తే ఫస్ట్ డే జస్ట్ 900 ఫుట్ఫాల్స్ పడ్డాయి అంతే. అండ్ ఫస్ట్ 3 డేస్లో జపాన్ బాక్స్ ఆఫీస్లో టాప్ 25 లిస్ట్లో కూడా లేదు ఇది. టీమ్ యూనిట్ అయితే ప్రమోషన్స్ అయితే పెద్దగా చేయలేదు, జస్ట్ అక్కడ డిస్ట్రిబ్యూటర్తో రిలీజ్ చేయించుకున్నారు అంతే. నెక్స్ట్ వచ్చి, నాని అన్న ద ప్యారడైజ్ మూవీ నైజాం రైట్స్ని మైత్రి 37 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఈ నెంబర్ ఆయన ప్రీవియస్ చాలా సినిమాల ఫైనల్ బిజినెస్ నెంబర్ కూడా కాదు. Tier 2 హీరో అయినా కూడా కంటెంట్ ప్లస్ కొలాబరేషన్ 2 ప్రాపర్ మిక్స్ అయితే ఆ సినిమా బిజినెస్ ఏ రేంజ్లో ఉంటుందనడానికి ప్యారడైజే ఎగ్జాంపుల్. అండ్ నైజాం ప్లస్ సీడెడ్ కలిపి ఇది 50 కోట్లకి అమ్మారంట. మొత్తం కలిపి ఈజీగా 100 కోట్లు ఎక్కించేస్తారేమో. యాక్చువల్గా 100 కోట్లు బిజినెస్ చేస్తే దగ్గర 190 కోట్లైనా ఫైనల్ గ్రాస్ కలెక్ట్ చేయాలి. మరి ఇది ఏ సర్టిఫైడ్ ఫిల్మ్ అయితే కలెక్షన్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. యూఏ సర్టిఫికేట్ వస్తే బెస్ట్, అందరూ వెళ్తారు. కానీ ప్యారడైజ్ వాళ్ళకం చూస్తుంటే ఏ సర్టిఫికేట్ కోసమే పుట్టినట్టు కనబడుతుంది. ఏదేమైనా Tier 2 హీరోస్లో 100 కోట్లు బిజినెస్ చేసి 200 కోట్లు గ్రాస్ కనుక కొడితే నాని అన్న Tier 1లోకి అఫీషియల్ ఎంట్రీ ఇచ్చేస్తారు. అండ్ 24th September రావడానికి ప్యారడైజ్ టీమ్ 2 యూనిట్స్ పెట్టి షూటింగ్ చేస్తున్నారు. ఇంక నైజాం సీడెడే కాదు, నెట్ఫ్లిక్స్ 65 కోట్లు పెట్టి స్ట్రీమింగ్ రైట్స్ కొనుక్కుంది దీన్ని. అండ్ Tier 2 హీరోస్లో ఆల్ టైమ్ రికార్డ్ ఇది. ఈవెన్ ఆడియో రైట్స్ 18 కోట్లు పెట్టి సరిగమా కొనుక్కుంది, ఇది కూడా ఆల్ టైమ్ రికార్డే. నెక్స్ట్ వచ్చి, ఈ వీక్ కొరియన్ కనకరాజు టేజర్ వచ్చింది, శ్రీనివాస మంగాపురం ట్రైలర్ వచ్చింది, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ టేజర్ వచ్చింది, చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ వచ్చింది. ఫస్ట్ కొరియన్ కనకరాజు, దీని మీద నాకు కొంచెం హోప్ ఉంది. ఎందుకంటే మేర్లపాక గాంధీ డైరెక్టర్, అందులోనూ 4 years తర్వాత వస్తున్నారు. కాన్సెప్ట్ హారర్ థీమ్ విత్ కొరియన్ బ్యాక్డ్రాప్, సో ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుందనే హోప్ ఉంది. దట్టు వరుణ్ బాబుకి ఇది లాస్ట్ ఛాన్స్, ఎట్టి పరిస్థితిలోని హిట్ పడాల్సిందే, లేదంటే అగాధంగా వెళ్ళిపోతారు. కాబట్టి ఈసారి ఏ తప్పు చేయకుండా జాగ్రత్త పడుంటారని బిలీవింగ్. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి అవుట్పుట్ పర్లేదు, కొంచెం ప్రామిసింగ్గానే ఉంది. మెయిన్లీ సత్య టైమింగ్ని వాడుకుంటే ఎంటర్టైన్మెంట్కి డోకా ఉండదు. టీజర్ బాగానే అనిపించింది, సాంగ్స్ ఎలా ఉన్నా బీజిఎంతో తమను డ్యూటీ చేసేస్తారు. ఆల్రెడీ టీజర్ లాస్ట్లో ఇంగ్లీష్ థీమ్ అవుట్ రిలీజ్ అయింది, వినకపోతే వినేయండి, బాగుంది. ఇంకా శ్రీనివాస మంగాపురం అయితే ఇప్పటి వరకు ఈ సినిమా మీద ఇంట్రెస్టే లేదు. కానీ నా వరకు ఒకే ఒక్క యూఎస్పీ డైరెక్టర్ అజయ్ భూపతి, ఆయన ఫిల్మ్ మేకింగ్ మీద ట్రస్ట్ ఉంది. అలా పెట్టుకున్న నమ్మకానికి డీసెంట్ ట్రైలర్ కట్ చేశారు. లీడ్ కాస్టింగ్ అయితే మైండ్కి ఏం ఎక్కలేదు. ఇంటెన్స్ లవ్ స్టోరీ అనే పదం వాడినందుకు దానికి న్యాయం చేస్తారు అనుకుంటున్నా. అండ్ మోహన్ బాబు గారిని యాంటగనిస్ట్గా పెట్టడం మంచి పని. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ బాగానే ఉంది. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది గట్టమినేని జయకృష్ణ డెబ్యూ గురించి. ట్రైలర్లో చూసి ఏం జడ్జ్ చేయలేం, ఫుల్ మూవీ వచ్చాక అతని యాక్టింగ్ గురించి మాట్లాడుకుందాం. కానీ ఈ సినిమాలో అతని కాస్ట్యూమ్ చూస్తుంటే ఒక్కసారిగా గుంటూరు గారంలో మహేష్ బాబు గారు గుర్తొచ్చారు. అండ్ ఇంకా రాజమౌళి గారి ప్రెజెన్స్లో ఫహద్ ఫాజిల్ మెయిన్ లీడ్లో ఫ్యాంటసీ కామెడీ జానరాలో ఈ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ మూవీ వస్తుంది. రీసెంట్గా దీన్ని రిలీజ్ అయింది, ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది. స్టోరీ వైజ్ ఇది చిన్న పాపకి ఒక మ్యూజిషియన్కి మధ్య జరిగే ఫన్ విత్ ఎమోషనల్ రైడ్ అంట. టీజర్లో కూడా కొన్ని సర్ప్రైజెస్ ఇచ్చారు.
ఫస్ట్ ఫాఫా ఎంటర్టైన్ చేస్తే పాప ఎంజాయ్ చేసింది. తర్వాత పాప ఒరిజినల్ బయట పెట్టేసరికి ఫాఫాకి బుర్ర పాడైపోయినట్టు చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. మరి ఇది చూద్దాం సెప్టెంబర్ 11న. ఇంకా కిరణ్ అన్న చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ కట్ చేయడం చాలా చాలా కష్టం అంట. ప్లాట్ ట్విస్ట్ల మీద చిన్న గెస్ కూడా రాకుండా ట్రైలర్ కట్ చేయడానికి 3 months నుంచి కష్టపడి బోల్డ్ అని వెర్షన్స్ అనుకొని ఫైనల్గా ఒక ట్రైలర్ అయితే రీసెంట్గా దింపారు. టు బీ హానెస్ట్ ట్రైలర్ ఫ్రెష్గా అనిపించింది నాకు. లవ్ స్టోరీస్లో ఎపిక్ చూడబోతున్నామని ఆల్రెడీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ట్రైలర్లో వేశారు. ఎందుకో దానికి జస్టిఫై చేస్తారని అనిపిస్తుంది. ఇన్నోసెంట్ అబ్బాయికి లవ్ ఫెయిల్యూర్ అమ్మాయికి మధ్య జరిగే అనదర్ లవ్ స్టోరీ అన్నట్టు సింపుల్గానే చూపించారు. కానీ ఇన్సైడ్ చాలా మ్యాటర్ ఉండడం వల్ల టీమ్ యూనిట్ పిచ్చ కాన్ఫిడెంట్తో ఉన్నారు. హోప్ ఇది కూడా వర్క్ అయ్యి కిరణ్ అన్న మరోసారి హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. బట్ ట్రైలర్లో నెగిటివ్స్ అనిపించిందంటే డైలాగ్స్ షార్ప్గా ఏం తగలలే. అంటే ఆబ్వియస్గా లవ్ స్టోరీస్లో డైలాగ్సే కదా మెయిన్. బట్ అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ మణి శర్మ గారి మ్యూజిక్ డీసెంట్గా అనిపించింది. ఎనీవేస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ July 24th. నెక్స్ట్ వారణాసికి సంబంధించి RFCలో వేసిన హ్యూజ్ సెట్లో అఘోరా ఎపిసోడ్ ఒకటి షూట్ చేస్తున్నారు. July 18th నుంచి ఇది స్టార్ట్ అయింది. చాలామంది అఘోరాలు ఈ షెడ్యూల్లో పార్ట్ అయ్యారు. ఫస్ట్ 2 days రిహార్సల్ చేస్తారు. తర్వాత మహేష్ గారితో సహా మెయిన్ కాస్ట్ ఇందులో జాయిన్ అవుతారు. నెక్స్ట్ న్యూస్, బన్నీ అండ్ బసిల్ కాంబినేషన్ లాగ్ అయిపోయిందని ఎప్పుడో తెలుసు అందరికీ. ఇప్పుడు అది అఫీషియల్గా కన్ఫర్మ్ అయినట్టు ఐకాన్ క్యాప్ పిక్చర్ ఒకటి పోస్ట్ చేసి చెప్పేశారు. ఇంకా పోస్ట్ కింద మలయాళం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సెలబ్రిటీస్ కమెంట్ చేస్తూనే ఉన్నారు. చాలా యూనిక్ కాంబినేషన్ ఇది. బట్ బన్నీ పిక్ చేశారంటే ఖచ్చితంగా స్టోరీలో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. ఫుల్ నమ్మకం ఉంది నాకు ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ మీద. ప్రభాస్ అన్న తర్వాత స్ట్రాంగ్ లైనప్ ఉన్న ప్రెజెంట్ హీరో బన్నీయే. అట్లీ తర్వాత లోకేష్ తర్వాత బసిల్ తర్వాత సందీప్ వంగ, ఆయన తర్వాత ఎగైన్ పుష్పత్రి రావచ్చేమో లేదా సంజయ్ లీలా బాన్సర్ అని టాక్స్ కూడా నడుస్తున్నాయి. లెట్స్ సీ. నెక్స్ట్ నాగబంధన్ డైరెక్టర్ అభిషేక్ నామా తన నెక్స్ట్ ఫిలిం శర్వానంద్తో అప్రాక్సిమేట్లీ 80 కోట్లు బడ్జెట్ పెట్టి చేస్తున్నారని బజ్ వినపడుతుంది. నెక్స్ట్ న్యూస్, స్పిరిట్ నెక్స్ట్ యాక్షన్ షెడ్యూల్ జరుగుతుంది. దీనికి ప్రభాస్ అన్న 8 days కాల్ షీట్స్ ఇచ్చారు. ఇంకో 2 days అదర్ కాస్ట్తో సీన్స్ తీస్తారు అండ్ కొంచెం ప్యాచ్ వర్క్ కూడా ఉంటుంది. టోటల్ 10 days అనమాట. అండ్ ఇంకో విషయం, ఫౌజీ మూవీ సడన్గా December 3rd వస్తుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. డిసెంబర్లో ఎప్పుడు రిలీజ్ చేసుకున్నా మంచి నెంబర్స్ వస్తాయి. క్లాష్ అయితే ఈ సినిమాతో ఏమీ లేదు. అండ్ డూమ్స్డే, జూను, కింగ్ ఇవన్నీ December 3rd అండ్ లాస్ట్ వీక్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి హిట్ పడిందా హ్యాపీగా డబ్బు తినేయచ్చు. ఇంకా ఈ పోస్టర్ డిజైన్ అయితే అసలు నచ్చలేదు నాకు. లాస్ట్ టైం ఫౌజీ టైటిల్ పోస్టర్ మీద కూడా ఇలాగే దొబ్బులు వచ్చాయి. వీళ్ళ అఫీషియల్ కన్నా ఫ్యాన్ మేడ్ పోస్టర్లే మనసు పెట్టి బాగా చేస్తున్నారు అందరూ. చూడడానికి ఏదో లో క్వాలిటీ ఫిలింలా అనిపిస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా డీల్ చేస్తే బాగుంటుంది. టీజర్ కోసం అయితే నేను వెయిటింగ్. కానీ ప్రభాస్ అనే లుక్ మాత్రం ఆ జంధ్యం వేసుకొని కార్ 98 పట్టుకుని షర్ట్లెస్ విత్ బ్లడ్ పాత్ కూర్చోవడం అది తిరిపోయింది. December 3rd రావడానికి ఫౌజీ టీం కూడా 2 unitsగా డివైడ్ అయ్యి వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ నాగ చైతన్య వృష్కర్మ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ని G5 50 కోట్లు పెట్టి కొనుక్కుంది. చైతూ కెరీర్లోనే హైయెస్ట్ ఎవర్ ఇది. నెక్స్ట్ డ్రాగన్ మూవీ షూటింగ్ RFCలో జరుగుతుంది. ప్రెజెంట్ నైట్ సీన్స్ అయితే తీస్తున్నారు. ఈ షెడ్యూల్లో NTR గారు, రుక్మిణి గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మహాకాళి మూవీ ప్రెజెంట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇప్పటివరకు అయితే 125 days షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆలియా భట్ 92లో నటిస్తున్నారని ఎప్పుడో చెప్పా. ఈ వీక్ అది అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. ఈ మూవీ 2027 Decemberలో వస్తుంది. నెక్స్ట్ మహావతార్ నరసింహ తీసిన యానిమేటెడ్ ఫిల్మ్ లాగా మహాకాళి మాత స్టోరీ రాబోతుంది. దీన్ని గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ స్క్రిప్ట్ అయితే లాక్ అయిపోయింది. త్వరలో అఫీషియల్గా చెప్తారు. నెక్స్ట్ కింగ్ 100 తర్వాత నాగార్జున గారు బొమ్మరిల్ భాస్కర్తో మూవీ చేసే హై ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్రిస్టోఫర్ నోలన్స్ ఆడిసీ మూవీ Day 1 ఇండియాలో ఆల్ వెర్షన్స్ కలిపి 16 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ప్రీవియస్గా ఓపెన్ హేమర్ Day 1 అరౌండ్ 15 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఈ ఒడిస్సీతో తన రికార్డుని తనే బ్రేక్ చేసుకున్నారు నోలన్ మామ. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి మా ఇంటి బంగారం, నాగబంధం, రావు బహదూర్ అండ్ లెనిన్ మూవీ కలెక్షన్స్ ఒకసారి చూస్తే లెనిన్ మూవీ 22 కోట్ల టార్గెట్తో ఎంటర్ అయితే 7 daysకి వరల్డ్ వైడ్ 55 కోట్ల గ్రాస్ని 31 కోట్ల షేర్ రాబట్టి యాజ్ ఆఫ్ నౌ 9 కోట్ల ప్రాఫిట్తో బ్లాక్ బస్టర్ అయింది. అండ్ రావు బహదూర్ మూవీ 8 కోట్ల 50 లక్షల టార్గెట్తో వస్తే 14 daysకి 14 కోట్ల గ్రాస్ని 7 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా 1.5 crore షేర్ కలెక్ట్ చేయాలి. అండ్ నాగబంధం ఏమో 28 కోట్ల టార్గెట్తో ఎంటర్ అయితే 14 daysకి వరల్డ్ వైడ్ 26 కోట్ల గ్రాస్ని 12 కోట్ల షేర్ రాబట్టింది. క్లీన్ హిట్ అవ్వాలంటే ఇది 16 కోట్లు కలెక్ట్ చేయాలి. అండ్ ఇంకా ఫైనల్గా మా ఇంటి బంగారం మూవీ 12 కోట్ల టార్గెట్తో ఎంటర్ అయితే 28 daysకి 98 కోట్ల గ్రాస్ని 47 కోట్ల షేర్ రాబట్టి 35 కోట్ల ప్రాఫిట్తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ మార్క్ దాడేసింది. హ్యూజ్ కంగ్రాట్స్ టు శ్యామ్. అండ్ దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీక్ సండే మార్నింగ్ మరిన్ని మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.